పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. పిల్లారా చిత్తగించండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చదవబడిన లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవ, దయగల తండ్రి, నీ బంగారు పాదములకు ముద్దులు నాయన, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో నీ పునరుత్థాన దినమున నాయన నీ సన్నిధానానికి రావడానికి మీరిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి, అనుకూలమైన పరిస్థితులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా నాయన మరి చాలా చోట్లలో ఈ విధంగా అనుకూలమైన పరిస్థితులు లేవు నాయన, కానీ మీరు మాకు అనుకూలమైన పరిస్థితిని ఇచ్చారు. నీకు వందనాలు. నీ మాటలు వినడానికి నాయన ప్రభువా, నీ యొక్క చిత్తమును తెలుసుకోవడానికి, నీ చిత్తానుసారులముగా మారడానికి నాయన ప్రభువా మీరు మాతో మాట్లాడండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. నిష్ప్రయోజకుడైన నీ యొక్క దీన సేవకుడు నిలబడిన నీ యొక్క దీన సేవకుడు ప్రభువ నా తండ్రి కేవలము వట్టివాడే నాయన. నీ దాసుని ప్రభువ నీ శిలువ రక్తముతో బాగుగా కడగండి, పరిశుద్ధపరచండి. అపవిత్రతను అంతటిని ప్రభువ తొలగిపోవునట్లుగా నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ కృప చేత నీ దాసుని కప్పి నా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత నీ దాసుని తలనంటి, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో మా అందరితో మీరు తేటగా మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడవు గనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, బల్లకై మమ్మల్ని యోగ్యులనుగా సిద్ధపరచమని, వాక్కు చేత మమ్మల్ని అందరినీ దర్శించండి. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ నా తండ్రి ప్రభువా, నాయన ప్రభు నా తండ్రి తాకిడిని మేమందరము అనుభవించడానికి కృప చేయమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే తీర్పును గురించి మాట్లాడుతున్నది లేఖనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. క్రైస్తవ జీవితములో మనము అత్యవసరముగా అనునిత్యము గుర్తుంచుకోవలసిన ఒక ప్రధానమైన, ప్రాముఖ్యమైన, అతి శ్రేష్టమైన, దయచేసి గమనించండి పిల్లరా. తమ్ముడు ఏం చేస్తున్నారు నాన్న మీరు? హల్లెలూయా. ఇది ముందు సెట్ చేసుకునాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితములో అతి ప్రాముఖ్యముగా, అత్యవసరంగా, ఉన్నతముగా మనము గుర్తుంచుకోవలసిన అతి ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన మాట ఏంటంటే తీర్పు అనేది ఒకటి ఉన్నదని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. తీర్పు అనేది ఒకటి ఉన్నదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునాలి. ప్రభునందు ప్రియులారా, తీర్పు అనేది ఉన్నది గనుక ఆ తీర్పులో మనము ఏ విధంగా జీవించాలి, దేవుని ముందుకు మనము వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు మనం ఏ విధంగా మన జీవితాలు ఉండాలి అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా
మనము తెలుసుకొని మరిచిపోకుండా మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి. దయచేసి రోమా పత్రిక దయచేసి చూడండి. అపోస్తులైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాల్లో చూసినట్లయితే, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. హల్లెలూయా. ఎవరిని గురించి? తన్ను గురించి లెక్క అప్పగింపవలెను. ఇక్కడ ఈ చదువుకున్న ఈ వచనములో మనం చూసినట్లయితే ప్రతి వాని మోకాలు వంగును అన్నాడు. ప్రతి వాని మోకాలు వంగును అని ఎవరిని గురించి చెబుతున్నాడు? ప్రభునందు ప్రియులారా, అందరిని గురించి చెప్పనట్లేం లేదు. ఈ రోమా పత్రిక ఎవరి గురించి రాయబడింది? రక్షణ పొందిన వారి గురించా, రక్షణ పొందని వారి గురించా? రక్షణ పొందిన వారిని గురించి రాయబడింది. ఇశ్రాయేలులను గురించి రాయబడింది. ఈ ఇశ్రాయేలులతో అపోస్తులైన పౌలు భక్తుడు యోధులతో మాట్లాడుతూ చెబుతున్న విషయం ఏంటంటే, ప్రతి వాని మోకాలు వంగును అంటున్నాడు. ప్రతి వాని నాలుక దేవుణ్ణి స్తుతించు అని ప్రభువు చెప్పుచున్నాడు అన్నాడు. ప్రతి వాని మోకాలు ఎందుకు వంగును అంటున్నాడంటే, ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది మోకాళ్ళు వంగడం లేదు. చాలా మంది నాలుకలు దేవుణ్ణి స్తుతించడం లేదు. బయట వాళ్ళ విషయం గురించి మాట్లాడడం లేదు. సార్వత్రికంగా మాట్లాడడం లేదు. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన వర్గానికి ఈ మాటలు రాస్తా ఉన్నాడు. మనమందరము ఒక దినము రాబోతుంది. ఆ దినమున మనము ప్రతివాడు తన లెక్కలు దేవునికి అప్పగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ నీ తల్లి ఉండదు, తండ్రి ఉండడు, నీ బంధువర్గం ఉండదు, ఎవరు ఉండరు. నీవు ఒక్కడవే ఉంటావు, నీవు ఒక్కదానివే ఉంటావు. నీవు దేవునితో లెక్క నీవు సరి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రియులారా, ప్రతివాడు తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి 2వ కొరింథీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవుని నామానికి స్తుతి కలుగునుగా. మనము లెక్క అప్పగింపవలెను అంటున్నాడు రోమా పత్రికలో. కొరింథీ పత్రికలకు వచ్చేసి ఏమంటున్నాడు? ప్రతివాడు దేవుని న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. దేవుని న్యాయపీఠము ఎదుట ఎందుకు ప్రత్యక్షం అవుతాము? మనం లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరము ఒక దినాన దేవుని ఎదుటకు వెళ్తాము. దేవుని న్యాయపీఠము ఎదుటకు వెళ్తాం. తీర్పు ఎక్కడనో బయట ఆరంభం అవ్వట్లేదు. దేవుని ఇంటి యొద్దనే ఆరంభము కాలము వచ్చి ఉన్నది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడు? రక్షింపబడిన వాడే. దయచేసి చూడండి 17వ వచనము. అది మన యొద్ద ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? ప్రభునందు చూడండి పిల్లరా, అక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము. దుర్లభము అంటే యాంటోనమీ. దుర్లభము అంటే ఏంటంటే సులభమునకు వ్యతిరేక పదము దుర్లభము. దుర్లాభము కాదు. దుర్లభము అంటే సులభానికి వ్యతిరేక పదము, అంటే కష్టము అని అర్థము. నీతిమంతుడే రక్షింపబడుట కష్టము. కాబట్టి మీరు జాగరూకులై ఉండండి. దయచేసి చూడండి, మీరు దయచేసి ఇక్కడ
పేతురు పత్రికలో ఏం చెబుతున్నాడు? దేవుని ఇంటి యొద్ద తీర్పు ప్రారంభమవుతుంది. రోమా పత్రికలో ఏం చెబుతున్నాడు? ప్రతివాడు లెక్క అప్పగించుకోనాలి. ఇది విశ్వాసులకు సంబంధించింది. కానీ ఇంకా సేవకుడైతే 2 రకాల లెక్కలు అప్పగించాలి అన్నాడు. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. విశ్వాసులకేమో తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైతే చెడ్డవైతే ప్రతి వాటి ఫలము పొందినట్లుగా మనం అందరము దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్తామన్నాడు. అయితే దైవ సేవకుడు 2 రకాల తీర్పులు ఎదుర్కొంటాడు. 2 రకాల లెక్కలు అప్పగించాల్సిన పరిస్థితిని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. 13వ అధ్యాయము 17వ వచనము. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఇక్కడ ఇంకొక పరిస్థితి క్రియేట్ అవుతుంది ప్రియులారా. ఇప్పుడు రక్షణ పొందిన మనమందరము వ్యక్తిగతంగా దేవునికి లెక్క అప్పగించాలి, లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. రక్షింపబడిన వారిలో దేవుడు కొంతమంది నాయకులుగా నియమించుకుంటాడు. ఆ నాయకులు ఏం చేయాలన్నట? నీకు అప్పగింపబడిన మంద విషయంలో లెక్క అప్పగించడం. అంటే మొట్టమొదటిగా వ్యక్తిగతంగా లెక్క అప్పగించాలి. కానీ నాయకుడు 2 రకాల లెక్కలు అప్పగించాలి. ఏంటి అంటే వ్యక్తిగతమైన లెక్కను అప్పగిస్తూనే నీకు అప్పగింపబడిన మంద విషయంలో నీవు లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. హల్లెలూయా. వాడు ప్రార్థన చేయాలంటే, మరి నువ్వు నాయకుడు నువ్వేం చేసినవారు అంటాడు. వాడు ప్రేమ కలిగి నడుచుకోవట్లేదు ప్రభువా అంటే, మరి నువ్వేం చేస్తున్నారని నన్ను అడుగుతాడు. వాడు చెడు తిరుగుతున్నాను ఆయన అంటే, మరి నువ్వేం చేస్తున్నారో, నేను ఎందుకు నియమించినని నన్ను అడుగుతాడు. ప్రభు నందు ప్రియులారా, వాడు సరిగా గుడికి రావట్లేదు ప్రభు అంటే, మరి నిన్ను ఎందుకు నియమించానో. వాడు సంపూర్ణుడు ఎదగలేకపోతున్నాడు. కాలమును బట్టి చూస్తే వయసులోనేమో చాలా పెద్దగా అయిపోయినాడు, కానీ ఇంకా పాలు తాగుతున్నాడు, పాల కోసం వెతుకులాడుతున్నాడు, ఏబిసిడీలు రావడం లేదు అంటే, మరి నిన్నెందుకు నియమించాను? ప్రతి వాడు లెక్క అప్పగించాలి. హల్లెలూయా. ప్రతి నాయకుడు లెక్క అప్పగించాలి. మందను గురించి లెక్క అడుగుతాడు దేవుడు. ప్రతి వ్యక్తిని గురించి, వ్యక్తిత్వము గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఏ అమ్మా నీకు ప్రేమ కలిగి నడుచుకున్నావా? చెప్పినాను కదా, క్రీస్తు వల్లే మీరు నడుచుకోమన్నాను. క్రీస్తున యేసునకు కలిగిన ఈ మంచి మనసు మీరు కలిగి ఉండమన్నాడు. నువ్వు చదువుకోలేదు అన్నప్పుడు, చదివినాను, మరి ఎందుకు నడుచుకోలేవు అని లెక్క అడుగుతాడు. క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మనము అత్యవసరంగా తిండి కంటే ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన విషయము, ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనమందరము లెక్క అప్పగించాల్సిన వారము ఉన్నాము. హల్లెలూయా. మనము ఈరోజు తినకపోతే మనం చనిపోము, కానీ లెక్క అప్పగించాల్సిన అవసరత ఉన్నదని మర్చిపోతే మనము చనిపోయే ప్రమాదం ఉన్నది ఆత్మీయంగా. హల్లెలూయా. ఏం పర్వాలేదులే, ఎలా పడితే అలా జీవిద్దాంలే, కృప ఉన్నది కదా అని అనుకోని జీవించడానికి సమయం ఇది కాదు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది అన్నాడు. దేవుని ఇంటి యొద్ద అంటే దేవుని ప్రజల మధ్యలో తీర్పు దేవుడు తీరుస్తాడు పిల్లరా. అన్యుల గురించి దేవుడు తీర్పు తీర్చడం గురించి మాట్లాడడం లేదు, అన్యులను గురించి మాట్లాడడం లేదు. రోమా పత్రికలు రోమా సంఘానికి, అంటే రక్షణ అనుభవం కలిగి ఉన్న సంఘానికి రోమా పత్రిక రాశాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. అదేవిధంగా కొరింథీ పత్రిక ఎవరికి రాశాడు? రక్షణ పొందిన వారికి. ప్రత్యేకముగా వారు కృపా వరముల విషయంలో ఎటువంటి లోపము లేని సంఘముతో అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతూ ఈ మాట రాస్తున్నాడు. తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి ప్రియ కొరింథీ సంఘమా, ఉపదేశము విషయములో, జ్ఞానము విషయములో ఐశ్వర్యవంతులైన సంఘమా, మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఆలోచన విషయంలో జాగ్రత్త. మీరు ఎలా విశ్వాసము కలిగి ఉన్నారో విశ్వాసము విషయంలో జాగ్రత్త. నీ నడకలలో జాగ్రత్త, నీ ప్రవర్తనలో జాగ్రత్త, నీ మాటలలో జాగ్రత్త, నీ తలం, నీ ఆలోచనల, నీ హృదయ వైఖరిలో జాగ్రత్త. ఎందుకు అంటే మనమందరము తాను జరిగించిన క్రియల చొప్పున దేవుని న్యాయపీఠం ఎందుకు మనం వెళ్తాం కాబట్టి.
మీరు ఈ తీర్పు విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు దేవుడు మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు పిల్లరా. నేటి క్రైస్తవ సమాజము బలహీన పడిపోయింది. కారణం ఏంటంటే తీర్పును మర్చిపోతా ఉన్నారు. దేవుడు ఈరోజు చేసిన తప్పుకు ఈరోజే శిక్షించడం లేదు కదా, తర్వాత చూసుకుందాం లేదని చెప్పేసి నిశ్చింతగా బ్రతుకుతున్నారు, భయమును విడిచి బ్రతుకుతున్నారు ప్రభునందు ప్రియులారా. కానీ లేఖనం ఏం చెప్తున్నా తెలుసా? గడగడ వణుకుచు సంతోషించుడి అన్నాడు. వణుకాలి, దేవుని తీర్పు ఉన్నదనే విషయం గురించి వణుకుతూ, అదేవిధంగా దేవుడు నన్ను రక్షించుకున్నాడని మనం ఆనందించాలి. ప్రభునందు ప్రియులారా, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనము రక్షణ పొందాము. అయితే దేవుని సింహాసనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉందని గ్రహించినప్పుడు మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాం. హల్లెలూయా. ఏమన్నాను? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకు రక్షణ కలిగింది. కానీ నువ్వు పరిశుద్ధునివి కావాలంటే, నువ్వు సంపూర్ణునివి కావాలంటే, నువ్వు పరిపూర్ణునివి కావాలంటే, దేవునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీకు కలగాలి అంటే ఒక దినాన నేను లెక్క అప్పగించాల్సిన అవసరం ఉందని నువ్వు బ్రతకాలి. విచలవిడిగా బ్రతకడానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు. విచలవిడిగా ఆలోచన చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు. ఎటు పడితే అటు నడవడానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు పిల్లరా. లోకానికి వేరే మనము ఉండాలి పిల్లరా. హల్లెలూయా. ఎలా ఉండాలి? లోకానికి వేరే ఉండాలి. నీ మాట విషయంలో 100 మంది మాట్లాడుతున్నారు, అక్కడ నీవు నిలబడ్డావు. 100 మంది మాటలకు నీ మాటకు తేడా ఉండాలి. 100 మంది ప్రవర్తనకు నీ ప్రవర్తనకు తేడా ఉండాలి. 100 మంది చూపించే ప్రేమకు నీ ప్రేమకు తేడా ఉండాలి. 100 మంది సహనముకు నీ సహనముకు తేడా ఉండాలి పిల్లలు. ప్రతి విశ్వాసి దేవుని న్యాయపీఠం ముందు గుంపుగా వెళ్ళాడు పిల్లల. ఒక్కడే వెళ్తాడు. ఎడారిలో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది? ఒక చెట్టు ఉంటుందా? ఏది ఉండదు. మొత్తం ఎడారి. ఒక చెట్టు కనిపించదు, ఒక రాయి కనిపించదు, ఏం కనిపించదు. మొత్తము సమభూమి ఉంటుంది. ఆ సమభూమి అంతా ఎలా ఉంటుందంటే నిన్ను అభ్యంతర పెట్టే విధంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి నీకు ఎదురు కాబోతుంది. నువ్వు ఒక్కడవే దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్తావు. అప్పుడు ప్రతి వాణ్ణి మోకాలు, ఇక్కడ నాకు ఇంత జ్ఞానం ఉంది కదా, ఇంత ఎదిగినాను కదా, ఇంత ఎక్కువగా నేను వయసుకు వచ్చినాను కదా అని అనుకుంటున్న వాళ్ళందరూ గడగడ వణుకుచు మోకాళ్ళు ఉంటారు పిల్ల. అందరు ఇక్కడ ఇప్పుడు లోకంలో అందరు మోకరిల్లుతున్నారా? అందరిని గురించి మోకరిల్లుతారని మాట్లాడట్లేదు. అక్కడ రోమపత్రికలో ప్రతివాని మోకాలు వంగునని అంటున్నాడు కదా. ప్రతివాని మోకాలు అంటే రక్షణ పొందిన వారి మోకాలు. ఈరోజు నిర్లక్ష్యంగా బ్రతుకుతున్న వారి మోకాళ్ళన్నీ అక్కడ వంగుతాయి. ఈరోజు ప్రార్థనకు రాలేని వారి మోకాలు అక్కడ వంగుతాయి. అక్కడ నేను వంగనంటే వీడిని తీసుకుపోయి నరకంలో ఏంటి అంటాడు. ప్రతివాని మోకాలు వంగును అంటున్నాడు పిల్లల. ఇక్కడ గర్విష్టిగా బ్రతుకుతున్న వాని మోకాలు అక్కడ వంగుతాయి. ఇక్కడ ఎటు పడితే అక్కడ బ్రతుకుతున్న వారి, ఎటు పడితే అటు పోతున్న వారి జీవితాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సహాయము లేకుండా అభాగులుగా నిలబడతారు పిల్లలు దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి నేను లెక్క ఒప్పగించవలసిన అవసరత ఉంది కనుక నేను నా మాట విషయంలో జాగ్రత్త ఉండాలి. నేను దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరత ఉంది కాబట్టి నా కుటుంబంలో నా పరిస్థితులను నేను సరి చేసుకోవాలి. నేను దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరత ఉంది కాబట్టి నా పిల్లలను దేవుని ఆజ్ఞాపించిన ఆజ్ఞలు చొప్పున పెంచాలి. నేను దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరం ఉంది కాబట్టి నా భర్తకు లోబడాలి. ప్రభునందు ప్రియులారా, నేను దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరత ఉంది కాబట్టి నేను నా భార్యను ప్రేమించాలి అనే సామాజిక స్పృహతో మనము కాలము గడపాలి లోకములో. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రేమామయుడే, కానీ ప్రేమ మరణమంతా బలమైనది అన్నాడు. ప్రేమకు కోపం వస్తే మరణం కూడా పనిచేయద్దాని ముంగట. ప్రేమ అంటే
నిత్యము సహించేదే కాదు, ప్రేమ కోపపడితే ఆ ప్రేమను తట్టుకోవడము ఎవరికి సాధ్యము కాదు పిల్లరా. ఒకవేళ ప్రేమ కోపపడమే తప్పు అయితే నరకానికి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమై ఉన్న దేవుణ్ణి కలిగిన ఈ లోకమంతా ప్రేమలో కోపమే ఉండదు అనుకుంటే, ప్రేమలో మరణమంతా కోపము ఉండకపోతే నరకానికి వెళ్ళాల్సిన అవసరత ఎవరికి ఉండదు. ప్రభునందు ప్రియులారా, నీ ఎదుగుదలను బట్టి దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నీ ఎదుగుదలను బట్టి దేవుడు నిన్ను సంధిస్తూ ఉంటాడు. ఆ సంధిస్తున్న ప్రతి విషయంలో, దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి విషయంలో నువ్వు జాగరూకత కలిగి ఉండాలి. ఈరోజు రక్షణ పొందిన వానితోనే తీర్పును గురించి మాట్లాడాడు. రక్షణ పొందిన వారితో, రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, దాదాపుగా ఇక్కడ 2.5-3 సంవత్సరాల క్రితమే ఈ ప్రసంగాన్ని దేవుడు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాతో దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా మరి ఈ వారం నాకు ఈ ప్రసంగాన్ని చెప్పాలనుకుంటున్నాను, సాయం ఇప్పుడు కాదు, దీని తర్వాత నేను ఆలోచన ఇచ్చినప్పుడు చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో బైబిల్ తీసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీ విశ్వాస జీవితంలో నీవు ఏ టైంలో మాట్లాడితే నువ్వు ఏ విధంగా సిద్ధపడతావో, నీ నష్టము కలగకుండా నీకు లాభము కలిగే పరిస్థితిని నీ జీవితంలో క్రియేట్ చేసిన తర్వాతనే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈరోజు రక్షణ పొందినావు కదా, ఇంకా ఈరోజు మొత్తం నేర్పిస్తానని అనుకోడు. నువ్వు సైకిల్ దొక్కుతున్నావు అనుకో, సైకిల్ ఫస్ట్ ఏమనుకుంటాం, బ్రేక్లు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటాం. తర్వాత పైడిల్ దొక్కుతాం, తర్వాత సీటు దొక్కుతాం. అలా క్రమక్రమంగా ఏ విధంగానైతే సైకిల్ నేర్చుకుంటామో, విశ్వాసములో కూడా మనం పరిపూర్ణులము, పరిశుద్ధులము, సంపూర్ణులము కావాలంటే దేవుడు నీకు ఏ టైంలో ఏ ప్రసంగముతో నీవు కట్టబడితే నీవు సంపూర్ణునివైతావో ఆ పరిస్థితిలో నీ సంఘాన్ని నిలబెట్టుకుంటాడు. ఈ విషయములో కాపరి నాయకుడుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా లెక్క అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ టైంలో ఏది చెప్పాలో కావలసిన స్పృహ అనేది కలిగి ఉండాలి పిల్ల. ఇప్పుడు మరణించిన వారి దగ్గరికి వెళ్ళేసి ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ప్రసంగాలు చేయొద్దు. దుఃఖంలో ఉంటున్న వారిని ఓదార్చే విధంగా ప్రసంగాలు చేయాలి. తెలిసిన విషయాలు చెప్పడం కాదు, దేవుని చిత్త ప్రకారంగా చెప్పడం నేర్చుకోవాలి. దాని విషయంలో కాపరిని ఏం చేస్తాడట, దేవుడు లెక్క అడుగుతాడట. మీకు అప్పగించిన మందను విషయంలో నేను లెక్క అడుగుతాను. మంద విషయంలో లెక్క అంటే వ్యక్తిగత విషయంలో లెక్క అడుగుతూనే మంద విషయంలో నీకు అప్పగింపబడిన వారి విషయంలో నువ్వేం ప్రవర్తించావు, ఎలా నడుచుకున్నావు, ఎలా నీ ఆలోచన వైఖరి ఏంటి, నీ ఇష్ట ప్రకారంగా నడుచుకున్నావా లేఖన ప్రకారంగా నడుచుకున్నావా అనే ప్రశ్న అడిగినప్పుడు నువ్వు దేవుని ఎదుట ధైర్యముగా నిలబడగలగాలి. హల్లెలూయా. ధైర్యముగా నిలబడగలగాలి ప్రియులారా. దయచేసి చూడండి, మొదటి యోహాను పత్రిక మనము దేవుని మొదటి యోహాను పత్రిక దయచేసి 3వ అధ్యాయము దయచేసి 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అన్నాడు. మనము దేవుని ఎదుట ఎలా ఉండాలన్నట, ధైర్యము గలవారము ఉండాలి. ధైర్యము చెడిన రీతిలో మనము దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళొద్దు ప్రియులారా. ధైర్యము గలవారముగా దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళాలి. యోబు అన్నాడు కదా, రాజు వలె నేను ఆయన యొద్దకు వచ్చేదను అన్నాడు. యోబు కావ్య ప్రవచన గ్రంథము దయచేసి 31వ అధ్యాయము, యోబు 31వ అధ్యాయము నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేతును, రాజు వల్లే నేను ఆయన యొద్దకు
వెళ్ళుదును, రాజు వలెన ఆయన యొద్దకు వెళ్ళు. అంటే ఈయన ఆ నడిచిన మార్గం అంతట్లో ఈయన ఏ విధంగా నడుచుకున్నాడని అర్థము? దేవునికి ఆయాసం కలిగించే విధంగా నడుచుకోలేదని అర్థం. ఈయన ఆలోచనల విషయంలో ఎలా నడుచుకున్నాడు? ఈయన తలంపుల విషయంలో, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, ఈయనకు అప్పగించిన మంద విషయంలో ఏ విధంగా నడుచుకున్నాడో అవన్నీ ఆలోచన చేసి ఏమన్నాడు తెలుసా? నా అడుగుల లెక్క నేను ఆయన అడగడం కాదు, నా దేవునికి నేనే చెప్తాను, నువ్వు అడగడం కాదు ప్రభువా, నా అడుగుల లెక్క నేనే నీకు తెలియజేస్తాను. ఇలాంటి ధైర్యమును మనం సంపాదించుకోవాలి. ఎక్కడ ఉన్నప్పుడు? లోకములో ఉన్నప్పుడే. హల్లెలూయా. నీకు సమయం ఉన్నప్పుడే. నీకు సమయం ఉండగానే ఏం చేయాలి? ఇప్పుడు వెళ్తురు, నైట్లో కరెంట్ రాదు, వెళ్తురు ఉండదు అని తెలిసినప్పుడు నువ్వు ఏం చేస్తావు? డేలోనే నువ్వు వంట సిద్ధం చేసుకోవడం కానీ, పిల్లలకు స్నానాలు చేయించడం కానీ, ఇల్లు తుడుచుకోవడం కానీ అన్నీ సక్రమంగా పెట్టేసి నువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా నైట్లో ప్రశాంతంగా నిద్రపోయడానికి అవకాశము ఏర్పాటు చేసుకుంటావు. అవునా? అదే నువ్వు తెలిసిన తర్వాత కూడా ఏం పర్వాలేదు, ఆ టైంలో ఏదో ఒకటి టార్చ్ లైట్ ఏదో ఒకటి దొరకకపోతుంది అనుకుంటే, ఏది దొరకలేదనుకో, పరిస్థితి ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకు రక్షణ కలిగింది. కానీ సింహాసనాన్ని మనము దృష్టిలో పెట్టుకొని బ్రతికితే మనము సంపూర్ణం అవుతాం. సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళు సిలువ దగ్గరనే ఉండిపోవద్దు, సింహాసనము దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉన్నదని గ్రహించి తమ జీవితంలో ముందుకు సాగడం నేర్చుకోవాలి. ప్రతిరోజు అనుకున్నాలే, ఈరోజు నా దేవుడు నన్ను దర్శించి నేను లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఎదుర్పడితే నా పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనము స్పష్టంగా ఎరిగిన వారమై మన జీవితాలను గడపాలి. ఆ పరిస్థితి ఒకవేళ మనలో ఉంటే మనము ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించము, అన్యాయముగా తీర్పు తీర్చము, అక్రమముగా నడుచుకున్నాము, ప్రేమను విడిచిపెట్టము, సహనమును విడిచిపెట్టము, అన్నింటి విషయములో మనము జాగ్రత్త కలిగి జీవిస్తాము పిల్లరా. అలా జీవించకుండా ఉండడానికే దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? తీర్పు ఉండదు, ఏముండదని ఒక దుర్బోధనను సార్వత్రిక క్రీస్తు సంఘంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడంటే, తీర్పు ఉండదంటే అప్పుడు ఏం చేస్తారు? విశ్వాసులందరూ నిర్లక్ష్యంగా జీవిస్తారు. ఏం కాదు, ఇప్పుడు నైట్లో కరెంట్ పోతుందని చెప్పిన తర్వాత ఒక ముగ్గురు నలుగురు వచ్చేసి అట్లా అబద్ధం చెప్పిర్రా, కరెంట్ ఉంటుంది అని చెప్పిర్రు అనుకో, వాడు ఫస్ట్ చెప్పినోడేమో వాస్తవం చెప్పాడు, తర్వాత ముగ్గురు నలుగురు వచ్చి చెప్పిర్రు అనుకో, అప్పుడు ఎవరి మాట నమ్ముతాడు? ముగ్గురు నలుగురు చెప్పిన మాట నమ్ముతాడు. అలా క్రైస్తవ సమాజాన్ని ఏం చేసినట్టు దుష్టుడైన అపవాది భయము విడిచి జీవించే వ్యక్తులనుగా తయారు చేసేశాడు. హల్లెలూయా. కాబట్టి కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. అవునా? ఇదివరకు ఉన్నట్లుగా ఉమ్మడి కుటుంబాలు కనబడుతున్నాయి ఎక్కడన్నా? డబ్బు ఉన్నోళ్ళ విషయంలో, డబ్బు లేక కాదు, డబ్బు ఉంటే కూడా ఉండట్లేదు. ఎందుకంటే ప్రేమ కరువైపోయింది, సహనము కరువైపోయింది, ఓర్పు కరువైపోయింది. అన్ని కరువైపోయినాయి, అన్ని డూప్లికేట్ అయిపోయినాయి. దేవుని ప్రేమ మర్చిపోయినారు, లోక ప్రేమను చూపిస్తా ఉన్నారు. దేవుడు చూపించే సహనమును మర్చిపోయినారు, వీని అవసరత కొరకు సహనం చూపిస్తా ఉన్నారు. దేవుడు కలిగిన ఓర్పు మర్చిపోయారు, వీరి స్వార్థము కొరకు ఓర్పుగా కనిపెడుతున్నారు. హల్లెలూయా. దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా ఓపికతో ఉంటారు. ఏ టైంలో వీళ్ళు ఊరు వెళ్తారో ఆ టైంలో కన్నం వేద్దామని ఓపికతో కలిగి ఉంటాడు. దేనికోసము? అది ఓర్పు దేవుని ఓర్పా? దేవుడు చూపమన్న ఓర్పా? కాదు. నీ జీవితంలో ఎవడైనా నిన్ను మరణానికే అప్పగించిన పరిస్థితి ఒకవేళ సంభవించిన వాడు నా సహోదరుడు కదా, నా సహోదరి కదా అని నీవు హక్కున చేర్చుకోగలిగినదే దేవుని ప్రేమ. హల్లెలూయా. అలాంటి ప్రేమలో ఇప్పుడు క్రైస్తవ సమాజము లేదు. ఎందుకో తెలుసా? చాలా మంది 4-5 వచ్చేసి, అరే ఆ ప్రేమ కాదురా మనం జీవించాల్సింది, అట్లా బ్రతికితే ఈ లోకంలో మనం జీవించలేము, కాబట్టి ఇట్లా బ్రతుకు అని చెప్పేసి మైండ్ను డైవర్ట్ చేసేసారు. ఏం చేశారు? అరే దేవుని ప్రేమలోనే నువ్వు ఒక బ్రతికితే,
దేవుడు చూపమన్న సహనమే నువ్వు చూపితే, దేవుణ్ణే పోలి నువ్వు నడుచుకుంటే ఈ లోకంలో నువ్వు బ్రతకలేవురా నాయన అని చెప్పేసి నాయకులే చెప్పినారు. ఇప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? ఇప్పుడు నా దగ్గరికి మీరు అందరు వచ్చారు, మామూలుగా ఏదైనా పాపం, ఏదైనా శరీర కార్యము ఏదో ఒకటి జరుగుతున్నది. పర్వాలేదులే, మనం ఆదాం పిల్లలము, ఏం కాదులే, దేవుడు దావీదును క్షమించలేదా, ఏం కాదులే అని చెప్పేసి నేను ఒకరికి చెప్పింది అనుకో, వాడు ఏం చేస్తాడు? ఇంకొకడు అట్లాంటి పరిస్థితి చేసింది అనుకో, ఇప్పుడు వీడు ఏం చేయాలి? వానికి ఏం బోధ చేస్తాడు? మా నాయకుడు చెప్పిండు, మా సేవకుడు చెప్పిండు, ఏం పర్వాలేదు అన్నాడు, పర్వాలేదులే. అట్లా సంఘం అంతా ఏం తయారైపోతుంది? ప్రభునందు ప్రియులారా, సంఘం అంతా దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వారుగా తయారైపోతారు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆజ్ఞను ధిక్కరించొద్దు. దేవుడు చేయమన్నది చేయాలి. దేవుడు ఏ విధంగా నడుచుకోమని మనలకు ఆజ్ఞాపించాడో దాని మీద మనము దృష్టి పెట్టాలి. ఎవడన్నా పాపము చేస్తే వాణ్ణి అందరి ముందే నువ్వు ఇతరులు పాపము చేయకుండాన్నట్లుగా వాణ్ణి గద్దించుమన్నాడు. దయచేసి చూడండి, తిమోతికి రాసిన పత్రికలో చెబుతాడు, వానిని గద్దించుము అన్నాడు. చెప్పమ్మా, ఏవచ్చు? చదవండి. 19 నుంచి అడుగు. 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇది ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. ఏమంటున్నది లేఖనము? గద్దింపుమంటున్నది. ఎందుకు గద్దించాలి? ఇతరులు పాపము చేయకుండుటకై. ఇప్పుడు ఒకడు పాపం చేస్తున్నాడు, వాడిని గద్దించలేమనుకో, వాని బట్టి ఇంకొకడు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఓపికతోనే సువార్త ప్రకటించమన్నాడు. కానీ దేవుడు ఆజ్ఞాపించిన విషయాల్లో మాత్రం ఏది చేయమన్నాడో అది చేయడానికి సన్నద్ధుడవై ఉండమన్నాడు. ఏమన్నాడంటే, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుటనే గద్దింపుమన్నాడు. తీతుకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్యము పెట్టక విశ్వాసమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా కాదు, మామూలుగా కూడా కాదు, కఠినముగా గద్దించమంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని న్యాయపీఠం ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు నీవు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నీకు ఉండొద్దని. ఇక్కడ దేవుడు ఎందుకు గద్దిస్తాడంటే అక్కడ గద్దింపును ఎదుర్కోవద్దని. ఇది విశ్వాసుల విషయంలో. మనం ఇప్పుడు నాయకుని విషయంలో ఏం పరిస్థితి అంటే, ఇప్పుడు మరి నాయకుడు ఏం చేయాలంటే, నాయకుడు తన వ్యక్తిగత జీవితం యొక్క లెక్క అప్పగిస్తూనే అప్పగించబడిన మంద విషయంలో లెక్క అడుగుతాడు. కాబట్టి మంద కూడా ఏ విధంగా నడుచుకుంటున్నది అనేది పట్టించుకోవాలి. ఈనాడు లక్షల సంఘాలు, 1,00,000 మంది విశ్వాసులు, 50,000 మంది విశ్వాసులు, 20,000 మంది విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు. మరి దేవుని న్యాయపీఠం ముందుకు నాకు అనిపిస్తుంది, దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు మంద విషయంలో ఎటువంటి లెక్క అప్పగిస్తారు? ఏమన్నా పేర్లే తెలివాయా? ఇప్పుడు నా దగ్గర 50,000 మంది కూర్చున్నారు. ఆ 50,000 మంది కూర్చుంటారు, మంచిదే. కానీ ప్రతి వాని విషయంలో నాకు లెక్క అడిగినప్పుడు వ్యక్తిగతంగా ఎవరెవరి గురించి ఎట్లా లెక్క అప్పగించాను అనే బాధ్యత నాకున్నది. కాబట్టి వ్యక్తిగతంగా నేను ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడతాను. హల్లెలూయా. మీరు ఎట్లైనా అనుకుంటారనే విషయం గురించి కాదు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడనే విషయమును
నాకు గుర్తుంటుంది కాబట్టి నేను దాని విషయంలో జాగ్రత్త పడి ప్రతి ఒక్కరిని నేను వ్యక్తిగతంగా పట్టించుకుంటాను. ఈ రెండు వైపులా దేవుడు లెక్క అప్పగించాల్సిన అవసరత సేవకునికి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు. కాబట్టి ప్రతివాడు దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు మనము జాగరూకులమై జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. పిల్లలు, దేవుడు మనల్ని అసహించుకునే విధంగా ఉండొద్దు. దేవుడు మనల్ని అరే ఏంరా ఇట్లా బ్రతికినాం అనే విధంగా మనం ఉండదు. ఎందుకంటే కొంతకాలానికి ముందుగా మనము చూసినట్లయితే వాళ్ళు గ్రంథము లేకపోయినప్పటికీ తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. గ్రంథము లేకపోయినప్పటికీ దేవుని దృష్టికి యోగ్యులుగా జీవించారు. ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయి, అదేవిధంగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఏది క్షేమము ఏది క్షామము అన్ని తెలిసిన పరిస్థితి లోకములో మనము సమృద్ధిగా కలిగి ఉన్నాం. కలిగి ఉన్నప్పటికీ మనము భయమును విడిచి ఒకవేళ ప్రవర్తిస్తే ప్రభునందు ప్రియులారా, దేవుని ముందుకు వెళ్ళిన తర్వాత మనం సిగ్గుతో తలదించుకుంటాం. అది ఒకరోజు ఉండే పరిస్థితి కాదు, యుగ యుగాలు అదే సిగ్గుపడుతూ ఉండాలి. కాబట్టి ఈ చిన్నపాటి బలిపీఠమును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి? చెప్పబడిన విషయాలను గురించి మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, మనలో దేవునికి ఆయాసకరమైన పరిస్థితి ఉన్నదా అనేది తెలుసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇంకా నా జీవితంలో ఇలాంటి పరిస్థితి నేను కలిగి ఉండను ప్రభువా అని చెప్పి తీర్మానం చేసుకొని ఆ స్థిరమైన తీర్మానముతో దేవుని క్షమాపణ పొందుకున్న తర్వాత ప్రభు యొక్క శరీర రక్తములలో మనము పాలు పంపులు పొందినప్పుడు మన హృదయము తెరవబడుతుంది, మన మనోనేత్రాలు తెరవబడతాయి. ప్రతి కణము దేవుని వైపు చూస్తుంది. పిల్లల, మన జీవితం మనలో ఉంటున్న ప్రతి కణం ప్రతి అణువు దేవుని వైపు తిరుగుతుంది. కాబట్టి మన జీవితంలో మనము కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మనమందరము లెక్క ఒప్పగించాల్సిన అవసరత ఉన్నదనే స్పృహలో మనం బ్రతకాలి. నీ జీవితంలో నువ్వు స్వతంత్రునివి, నువ్వు ఎలా పడితే అలా బ్రతకొచ్చు, కానీ లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉందని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ప్రసంగిలో కూడా చెప్తాడు. ప్రసంగిలోనికి రండి, ఒక మాట మీ దృష్టికి తీసుకొచ్చేసి నేను ముగించేస్తాను. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము. అందరం ఈ మాట చదువుదాం. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నువ్వు జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. నువ్వు ఎలా పడితే అలా బ్రతకడానికి నీకు స్వతంత్రత ఉన్నది, కానీ తీర్పు దినాన నీవు లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉంది అనే భయముతో నీవు నడుచుకుంటే నీవు అనవసరమైన విధంగా బ్రతకవు, అనవసరమైన వాటిని వెంబడించవు, అక్రమముగా నడుచుకున్నావు, అసత్యమును వెంబడించవు, న్యాయముగా నడుచుకుంటావు, అన్యాయమును నీ దగ్గర చోటు ఉండదు పిల్లరా. అదేవిధంగా నీ కుటుంబ జీవితంలో కూడా నువ్వు శ్రేష్టమైన వాడివిగా నీవు నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఈనాడు లెక్క అప్పగించాల్సిన అవసరత ఉన్నదని మర్చిపోయినారు కాబట్టే
భార్య భర్త లోబడడం, భార్య భర్తకు లోబడడం లేదు, భర్త భార్యను ప్రేమించడం లేదు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కాలేకపోతున్నారు, తండ్రులు పిల్లలకు సరైన బోధను అందించలేకపోతున్నారు. అంతా అస్తవ్యస్తమైపోయింది. కానీ క్రమపరుచుకునే పరిస్థితి దేవుడు మనకిచ్చాడు. పిల్ల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది దేనికి? మీ బ్రతుకు ఇలా ఉన్నదని చూపించడానికా? కాదు ప్రియులారా, మీ బ్రతుకు ఇలా ఉన్నదని చూపిస్తూనే మీరు బ్రతకవలసిన విధానమును దేవుడు ఉపదేశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీ పూర్వపు అజ్ఞాన కాలములో మీరు నడుచుకున్నారు, అలా మీరు నడుచుకోవడానికి వీలేదు. మీరు ఏ విధంగానైతే నడుచుకున్నారో ఆ విధంగా ఇప్పుడు నడుచుకోవద్దు. అదే పేతురు రాసిన పత్రికను చూడండి. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. మనుజాశలను అనుసరించక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండను. హల్లెలూయా. పాపముతో ఇక జోలి మనకు ఉండొద్దు ప్రియులారా. ఎందుకంటే మనం ఒకప్పుడు మన మనుజాశలను అనుసరించి నడుచుకున్నాం, కానీ ఇప్పుడు దేవుని వైపు తిరిగినాం కాబట్టి మనము ఆషామాషిగా బ్రతకడానికి వీలు లేదు. సీరియస్గా బ్రతకాలి. చూడండి 3లో చెప్తాడు, మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానము, అల్లరితో ఆటపాటలను, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తుకుపోయినందుకు హల్లెలూయా. వాడు ఆశ్చర్యపడాలి, రే వీడు కూడా మనలోనే ఉన్నాడు రా బాయ్ అని అనుకోవద్దు. హల్లెలూయా. రక్షణ పొందిన వాణ్ణి చూసి లోకం ఏమనుకున్నాలంటే ఆశ్చర్యపోవాలి. యేసయ్యను చూసి లోకం ఆశ్చర్యపోయింది. యేసయ్య మాటలను విని ఆనాడు యెరూషలేము పట్టణములో చాలా మంది పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆశ్చర్యపోయినారట. అలా మనల్ని చూసి కూడా లోకం ఆశ్చర్యపోవాలి. అరే వీడు మనలో లేడురా అని అనుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉంటున్న భర్త భార్యను కొడుతున్నాడు అనుకో, ఇప్పుడు క్రైస్తవుడు కూడా భర్తను భార్య ఈ రెండు వైపులా జరుగుతున్నది అనుకో, ఏంది పరిస్థితి? లోకములో నడుచుకున్న విధంగానే సంఘములో పరిస్థితులు ఉన్నాయనుకో, లోకానికి మనకు తేడా ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అక్కడ ధైర్యముగా తలెత్తుకొని నిలబడాలంటే ఇక్కడ ఉన్నప్పుడే దేవుని సన్నిధానంలో మోకరించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రతివాని మోకాలు వంగునన్నాడంటే అక్కడ ఖచ్చితంగా వంగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వంగది ప్రభువా, నేను ఎట్లా చేయాలంటే, నేను ఎట్లా చేస్తే నువ్వు వంగుతావు నాకు తెలుసురా అని చెప్పి ఆయన ఇంకొక రకమైన పద్ధతిని అనుసరిస్తాడు. నువ్వు బలవంతుడు అయితే ఇక్కడ వంగకపోవచ్చు, అక్కడ నీ బలం పనిచేయదు. దేవుని న్యాయపీఠం వెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత పనిచేస్తుందా? మన బలం పనిచేయదు. కాబట్టి మనము ఏం చేయాలంటే మన విశ్వాస జీవితంలో ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇతరులను చూడడం కాదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే మన వెనుక భాగం కనపడదు, వేరులది కనపడుతుంది. కాబట్టి ఇట్లున్నది అట్లున్నది అని చెప్పేసి మనం కామెంట్ చేస్తాం. వాస్తవాన్ని మనం చూసుకున్నాలి. మనం సరిగా కడుక్కున్నామా లేదా అనేది మనమే చూసుకోవాలి. హల్లెలూయా. ఎదుటోళ్ళ చూడడం కాదు, మనది మనం చూసుకోవాలి. ఇది క్రైస్తవ జీవితంలో మనం అనుసరించవలసిన పద్ధతి ప్రియులారా. ఎవరైతే మనల్ని మనము పరీక్షించుకుంటారో వాడే ప్రభు బల్లకు యోగ్యుడవుతాడు. హల్లెలూయా. ఇతరులను పరీక్షించేవాడు కాదు. ఇతరులను పరీక్షించే బాధ్యత నాయకునికి, కాపరికి ఇచ్చాడు. ఆ కాపరి వాడిని పరీక్షిస్తాడు, వాడు ఎలా నడుచుకుంటున్నాడా. ఎందుకంటే లెక్క అడుగుతాడు కాబట్టి. ఇప్పుడు నీ పక్కని గురించి నిన్ను లెక్క అడుగుతాడా? నువ్వు నాయకుని కాదు కదా. కాబట్టి నాయకుడికి
సంబంధించిన విషయాల్లో నీవు ఇన్వాల్వ్ కావద్దు. నీ విషయం గురించి నిన్ను లెక్క దేవుడు అడుగుతాడు కాబట్టి నీవే లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నీ కొరకు నీవు దేవుని సన్నిధానంలో కనిపెట్టుకోవాలి. ప్రభువా, నా మాట విషయంలో నా పరిస్థితి సరిగ్గా లేదు, నా ఆలోచన విషయంలో సరిగ్గా లేదు, నా తలంపుల విషయంలో సరిగ్గా లేదు, నా నడత విషయంలో సరిగ్గా లేదు, నా భార్య విషయంలో నేను సరిగ్గా ప్రవర్తించలేను, నా భర్త విషయంలో నేను సరిగ్గా ప్రవర్తించలేను. ప్రభునందు ప్రియులారా, ఈనాడంతా తారుమారైపోయింది. ఒక అమ్మాయి వాళ్ళ మమ్మీ మళ్ళీ మహిళా మండలి అధ్యక్షురాలు అయిపోయిందట. ఇక కథం అప్పటి నుంచి ఈ ఆ అమ్మాయికి బోధ చేస్తా ఉందన్నట్టు, మాలిష్, నువ్వేం పర్లేదు, నీ భర్త దగ్గర నువ్వు ఎట్లయినా ప్రవర్తించు, నేను చూసుకుంటా కదా అంటది. అవు ఎట్లా చూసుకుంటావు? లేఖనానికి విరుద్ధంగా ప్రయాణం చేసి దేవుని న్యాయపీఠం ముందుకు నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ఈ లోకములో ఉన్న పద్ధతులను కాదు చూడాల్సింది, పరలోక ధర్మము మనకేం చెబుతున్నది దాని మీద మనము దృష్టి పెట్టాలి. హల్లెలూయా. నీ భర్తకు లోబడమని దేవుడు నాకు లేఖనం చెబుతున్నదంటే, నీకు అవకాశము ఉన్నా లేకపోయినా, నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా నీ భర్తకు నువ్వు లోబడాల్సిందే. హల్లెలూయా. ఇది క్రమము. దీన్ని మీరి ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇది అటు అయిపోయింది, అటు ఇటు అయిపోయింది. హల్లెలూయా. భర్తలారా మీ భార్యలకు లోబడి ఉండుడి, భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి. అట్లా అయిపోయింది. అది కాదు ప్రియులారా, మనము ఈ లోక పద్ధతిని కాదు. మా ఆఫీస్లో ఒకడు అజయ్ అయినట్టు పిల్లడు ఉండే, ఆ పేరు చెప్పినాను, అది క్షమించాలి. ఆ పిల్లోడు మంచోడు, చాలా మంచోడు. కానీ సాయంత్రం అయిందంటే భయపడుతుండే. ఎందుకు అంటే ఆయన ఇంటికి పోయిన తర్వాత ఇంకొక పరిస్థితి. ప్రభునందు పిల్లలు, అట్లా భయంతో కాదు, ఒక కుటుంబం అన్నప్పుడు ప్రేమతో బ్రతకాలి, ప్రేమతో సహవాసములో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మన జీవితాలు బట్టి దేవుడు మహిమపరచబడతాడు. మనమందరము లెక్క అప్పగించాలి. కాబట్టి మొట్టమొదటిగా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం లభించింది? రక్షణ లభించింది. అయితే సింహాసనము దగ్గరికి మనము వెళ్ళే అవసరత ఉందని మనము బ్రతికినప్పుడు మాత్రమే నీవు నేను మనమందరము పరిశుద్ధులముగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఆ క్రమాన్ని మనం అవలంబిద్దాం ప్రియులారా. ఏది కూడా మనల్ని కాపాడలేదు దేవుని దృష్టి నుండి. అది ఆయన అంధకారములో ఉంటున్న విషయాలన్నింటినీ వెలుగులోనికి తీసుకొస్తాడు. రహస్యమైనది ఏది బయలుపరచబడక పోదు అన్నాడు. మరుగైనది బయలుపరచబడకపోదని, రహస్యమైన వాటిని పరిశీలించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం పర్వాలేదులే, నేను లోపల ఆలోచిస్తున్నది ఎవరికి తెలుసు అని అనుకోవడానికి వీల్లేదు. నీ భావోద్రేకాలు కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడి నిన్ను రక్షించాడు. నీ శరీరం మాత్రమే కాదు, నీ శరీరము, ప్రాణము, ఆత్మ మూడు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడ నాటి వేళ. అర్పించిన బాలు నాటి వేళ.
అర్పించెదవా సమర్పణ చే ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. అందరూ యేసయ్యను వెంబడిస్తా ఉన్నారు. వెంబడిస్తా ఉంటే ఆ తల్లిగారు ఏం చేసిరంటే, అరే మరి పోతున్నావు, మరి ఆకలి అవుతుందేమో, మరి 2 చేపలు 5 రొట్టెలు కట్టిపెట్టింది. పెడితే జనులందరూ బోధ వింటున్నారు, అందరికీ ఆకలి అవుతుంది. ఆ టైంకు కోసము ఈ పిల్లోనికి ఇచ్చిన ఆహారాన్ని ఆకటి వేళ అన్నాడు. అట్టివేళ అని పాడతాం మనం. అర్పించిన బాలుడా అట్టివేళ అని పాడతాం. అట్టివేళ కాదు, ఆకటి వేళ. హల్లెలూయా. అంటే ఆకలి అవుతున్న సమయంలో ఏం చేశాడట? అర్పించాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత డెప్త్ ఉన్నది చూడండి. మనం దాన్ని వేరే రకంగా పాడుతూ ఉన్నాం. అర్పించిన బాలుడా అట్టివేళ అంటాం. అట్టివేళ కాదు, అది ఆకటి వేళ. ఆకటి వేళ అంటే ఆయనకు ఆకలి అవుతుంది, కానీ ఇతరులు క్షేమము కొరకు అర్పించాడు. ఇది క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సిన విధానం. హల్లెలూయా. నాకు సమృద్ధిగా ఉన్న తర్వాత, నేను సమృద్ధిగా పొందుకున్న తర్వాత ఇతరులకు పంచడం కాదు. నా ఆకలి ఉన్న పర్వాలేదు, అవసరమైతే నేను ఉపవాసం ఉంటా, కానీ నా సహోదరుడు నా సహోదరి ఆకలిగా ఉండొద్దు అనే స్పృహ, అనే ఆలోచన ఎవరిలోనైతే ఉంటుందో అదే క్రీస్తు మనసు కలిగి ఉండడం. హల్లెలూయా. ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఆ మనసు కలిగి ఉండాలి పిల్లలు. ఆ మనసు మనం కలిగి ఉన్నప్పుడే మనము న్యాయపీఠం ముందుకు మనం ధైర్యముగా వెళ్ళగలుగుతాం, ధైర్యముగా నిలబడగలుగుతాం. ప్రభువా, నేను నడుచుకున్నాను. యోబు అట్లా మాట చెప్పినాడు, నేను ధైర్యము నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేతును అన్నాడు. అంటే యోబు పిల్లల విషయంలో ఏం చేశాడు? ప్రతి ఉదయముననే లేసి వీరు తమ హృదయములో దేవుని దూషించలేమో అని ప్రతి ఉదయముననే వారి కొరకు బలిని అర్పిస్తూ వచ్చాడు. వ్యక్తిత్వ విషయంలో కూడా ఏం చేశాడు? యథార్థముగా నడుచుకున్నాడు, న్యాయముగా నడుచుకున్నాడు, చెడుతనమును విసర్జించాడు. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఇప్పుడు పిల్లల విషయంలో బాధ్యత నెరవేర్చాడు, తన వ్యక్తిత్వం విషయంలో బాధ్యత నెరవేర్చాడు. భార్య విషయంలో కూడా ఏం చేశాడు? భార్య ఒక టైం వచ్చినప్పుడు ఏమన్నది? ఇకనైనా నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము అన్నది. అంటే అంతకు ముందున్న పరిస్థితులను మనం ఇమాజిన్ చేసుకుంటే, అంతకు ముందున్న పరిస్థితుల్లో యోబు తనను ఎంత ప్రేమించాడో, యోబు ఏ విధంగా చూసుకున్నాడో, ఏ విధంగా తనను కలిగి జీవించాడో, ఇవన్నీ విషయాలు యోబు భార్యకు తెలుసు. సరే, ఇప్పుడు అందరికంటే ఎక్కువగా నన్ను ఎంచుతాడు కదా, ఇప్పుడు అందరూ అన్నారు, వినలేడు. ఇప్పుడు నేను పోయి అంటాను, ఇకనైనా వింటాడేమో అని చెప్పేసి ఆఖరణ వచ్చింది. అమ్మగారు వచ్చేయమన్నది, అరే అందరు అన్నా కానీ నీకు సిగ్గు రావట్లేదు, ఇప్పుడు నేను కూడా అంటున్నా, నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము. అప్పుడు యోబన్న ఎలాంటి సాక్ష్యం సమాధానం ఇచ్చాడు? దేవుని వలన మనము మేలు అనుభవించుట తగునా, కీడు అనుభవించుట తగదా? మూర్ఖురాలైనట్లుగా నీవు మాట్లాడుచున్నావు. మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు అని అనలేదు. మూర్ఖురాలు ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతుంది. అంటే యోబు తన మాట విషయంలో కూడా ఎటువంటి పాపము చేయదు. అట్లాంటి వ్యక్తిత్వమును మనము సంతరించుకోవాలి. యోబు సింహాసనాన్ని చూస్తూ బ్రతికినాడు కాబట్టి ఆ విధంగా నడుచుకున్నాడు. యోబు 31లో ఏం చెబుతాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటే నేను కన్యకను ఎలాగూ చూచేదని అన్నాడు. ఇవన్నీ యోబు ఎందుకు అనుసరించాడంటే, సింహాసనం ముందుకు నేను వెళ్ళే అవసరము ఉన్నది కనుక, అక్కడ నేను లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉంది కనుక, అప్పుడు నేను ధైర్యముగా నిలబడాలి. అంటే ఇప్పుడు నాకు అప్పగించిన ప్రతి పనిలో, ప్రతి విషయములో, ప్రతి సందర్భములో నేను లెక్క అప్పగించిన వాని వల్లనే నడుచుకుంటా అని నడుచుకున్నాడు. కాబట్టి ధైర్యంగా, ప్రభువా నువ్వు అడగడం కాదు, నేనే చెప్తాను నా అడుగుల లెక్క అని అనుకున్నాడు. ఆ స్టేటస్ను మనం సంతరించుకోవాలి. హల్లెలూయా. ఆయన బ్రతికినప్పుడు గ్రంథం ఉన్నదా? ఇలా చెప్పేటోళ్ళు ఉన్నారా?
ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు అన్నీ ఉండి మనం చేయలేకపోతున్నాం. జాగరూకులమై ఉందాం ప్రియులారా. గడిచిన జీవితంలో మనం ఎలా బ్రతికినాం అనేది మనకు తెలుసు. దేవుని వాక్యము ద్వారా మనము బోధింపబడ్డాం. ఎక్కడ మనము దేవునికి ఆయాసంకరంగా బ్రతికినామో ఆ అన్నింటి విషయములో ఈ సమయములోనే మనము సమాధాన పడదాం. దేవుని క్షమాపణను పొందుకుందాం. ఇక నుండి ప్రభువా, భయముతో వణుకుతో నా రక్షణను కొనసాగించుకుంటాను. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నీవు రక్షణనిచ్చావు. సింహాసనము ఉన్నదని స్పృహతో నేను ఇప్పటి నుండి బ్రతుకుతాను. అదే నన్ను పరిశుద్ధునిగా చేస్తుంది, అదే నన్ను నిలబెడుతుందని మనము ప్రార్థన పూర్వకంగా దేవుని పాదాలను పట్టుకొని మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించడానికి అవకాశం ఉన్నవారు మోకరించండి. శరీరము సహకరించని వాళ్ళు మరి మోకరించకపోయినా మీరు కుర్చీలోనే కూర్చోండి. దేవునితో సమాధాన పడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ప్రభువా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను దర్శించినందుకు నీకు వందనాలు. నీ వాక్కు చేత నన్ను నింపినందుకు నీకు వందనాలు. నాయనా, నన్ను రక్షించుకున్న కన్న తండ్రి, ఒక దినాన నన్ను లెక్క అడగబోతున్నావని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నేను నీ ఆయ్పీట ముందుకు రావాల్సిన అవసరం ఉందని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభముకు కాలము వచ్చుచున్నది పిల్లరా. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అనే పరిస్థితుల్లో మనము బ్రతుకుతున్నాం. నీతిమంతుడే రక్షింపబడుట కష్టము అనే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. అయినా నువ్వు నీతిమంతుడుగా బ్రతకాలి. అయినా నువ్వు దేవుని కుమారునిగా, కుమార్తెగా బ్రతకాలి. కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు సంభవించినా నీ వ్యక్తిత్వము మాత్రం నేను దేవుని కుమారుని నేను సాక్ష్యం ఇవ్వగలగాలి. నీ మనసాక్షి సాక్ష్యం ఇవ్వగలగాలి. నీ పొరుగువారు సాక్ష్యం ఇవ్వగలగాలి. నీ కుటుంబీకులు సాక్ష్యం ఇవ్వగలగాలి. సమాజం నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. యథార్థవంతులు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. నీతిమంతులు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. లోకమంతా చెడిపోయి ఉన్నది, కానీ ఈ వ్యక్తి మాత్రము చెడిపోలేదని లోకము నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. బైబుల్ నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. భక్తులు నేను గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి పరీక్షించుకో. మనమందరము దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. నిర్లక్ష్యంగా బ్రతికితే కుదరదు. నిర్లక్ష్యంగా బ్రతికితే మనము రక్షణ కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టి పశ్చాత్తాపతులమవుదాం. దేవుని ముఖకాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకుందాం. యేసునాథునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీకు రావాలి అంటే దేవుని సింహాసనం ముందు నేను వెళ్ళే పని ఒకటి నాకు దేవుడు సిద్ధపరిచాడనే స్పృహతో నీవు బ్రతకాలి. రక్షణ పొందినవు మంచిదే, కానీ రక్షింపబడిన నీవు సింహాసనం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడు నిన్ను గురించి దేవుడు నీవు బహుప్రియుడవని చెప్పగలిగిన స్థితిలో నీవు ఉండాలంటే నీలో దేవునికి ఆయాసం కలిగించే విషయాలన్నీ నువ్వు విసర్జించాలి. దేవునికి అసహ్యం కలిగించే ప్రతి పరిస్థితి నుండి నువ్వు విడిపింపబడాలి.
నీ పూర్వపు అజ్ఞాన దశలో నీకుండిన ఆశలను విడిచిపెట్టాలి. ఆశలను విడిచిపెట్టాలి. యుగ ధర్మము చొప్పున, ఈ లోక ధర్మము చొప్పున నడుచుకున్న పరిస్థితిని నీ జీవితంలో మరలా ఎప్పుడు రావద్దు. మందలో ఒకడిగానే బ్రతకడము కాదు, 10,000 మందిలో నువ్వు పోల్చదగిన దానివిగా నువ్వు తీర్చబడాలి. విను వీధిలో నేను కలియక ముందొక దినమైన నూసి నాయనగముపై ఒంటరిగాని మహిమను గనుచు నీ సన్నిధి భాగ్యముని నీ కౌగిటనే మురియగనిము. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృపచూపుమయా. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృపచూపుమయా. సత్యము కాని ప్రతిబోధనుని సంగము నుండి తొలగించుమయా. సత్యమునే ఇలా నిలబెట్టుమయా. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. యేసయ్యా, నన్ను మార్చండి. నాలో ఉంటున్న నీకు ఆయాసకరమైన స్థితిని తొలగించి, నీకు దుఃఖము కలిగించిన ప్రతి పరిస్థితి నుండి నన్ను విడిపించు. నా వ్యక్తిత్వ నిర్మాణములో నీ మాటకు విధేయుని కాలేకపోయానయ్యా. నువ్వు నడుచుకోమన్న విధంగా నేను నడుచుకోలేకపోయాను. నువ్వు మాట్లాడాలన్న విధంగా మాట్లాడలేకపోయాను. నువ్వు మాట్లాడకూడదన్న విధంగా నేను మాట్లాడాను. తలంచవలసినవి తలంచకుండా, తలంచకూడనివి తలంచాను. మనస్కరించవలసినవి మనస్కరించకుండా, వాటిని మనస్కరించాను. వేటి మీద దృష్టి పెట్టాలో వాటి మీద దృష్టి పెట్టలేకపోయాను. వేటి మీద దృష్టి పెట్టకూడదో వాటి మీద నేను దృష్టి పెట్టాను. ఇవి మాట్లాడాలనో అవి మాట్లాడలేకపోయాను. ఇవి మాట్లాడకూడదో